స్టూడెంట్స్ ఇంజనీరింగ్కి స్వాగతం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. ఈ రోజుల్లో స్త్రీ పురుషులతో భేదం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అనేది బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ ఫ్యాటీ లివర్ని ఇలా వదిలేస్తే కనుక లివర్ సిరోసిస్గా మారి లివర్ ఫెయిల్యూర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుందంటే, మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటూ ఉంటాము. ఆహారం తీసుకుంటే ఆహారం మన యొక్క బాడీ యొక్క అవసరాలకు మినహాయింపుగా, అంటే వాడుకోగా మిగిలినటువంటిది గ్లైకోజన్గా ఫామ్ అయిపోయి అది లివర్లో స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట. మనం అదుపు లేకుండా, అవసరం ఉన్నా లేకుండా ఆహారం అనేది అతిగా తీసుకుంటూ ఉండటం వలన ఈ గ్లైకోజన్ ప్రతిరోజు కూడా స్టోర్ అయిపోయి లివర్ మీద ఫ్యాట్ ఏర్పడుతుందన్నమాట. అంతేకాకుండా ఆల్కహాల్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళు కూడా ఈ ఫ్యాటీ లివర్ సమస్య అనేది వస్తుంది. సో ఫ్యాటీ లివర్ సమస్య అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కంపల్సరీ ఎక్సర్సైజెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. నెక్స్ట్ ఫైబర్ ఫుడ్ అనేది మన ఆహారంలో కంపల్సరీ ఉండేలాగా చూసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఫ్రూట్స్, ఫైబర్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆకుకూరలు, కాయగూరలు బాగా తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అంతేకాకుండా నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక సీ ఫుడ్లో సముద్రపు చేప అనేది ఉపయోగించుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ చేస్తే కనుక ఫ్యాటీ లివర్ అనేది రాకుండా ఉంటుంది. సో ఫ్యాటీ లివర్కి ముఖ్యంగా వచ్చేసరికి ఆహారంలో ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేది స్టాప్ చేయాలి. నెక్స్ట్ కొంతవరకు వ్యాయామం చేస్తూ ఉండాలి. మినిమం 1 to 1 hour అన్న డైలీ వ్యాయామం, ఎక్సర్సైజ్, యోగా అన్నీ చేయాలి. సో ఇవన్నీ చేస్తూ మంచిగా హెల్తీగా ఉన్నట్లయితే ఫ్యాటీ లివర్ సమస్య అనేది తగ్గిపోతుంది. సో అంతేకాకుండా ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టే సీరియస్గా మారకముందే మన బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి ఆయుర్వేద పంచకర్మలో మంచి విధానాలు ఉన్నాయి. సో మీరు కంపల్సరీ ఒక మంచి ఆయుర్వేద వైద్యుని కనుక సంప్రదించినట్లయితే ఈ డీటాక్సిఫికేషన్ అనేది ప్రోగ్రామ్ అనేది చేస్తారు. ఆటోమేటిక్గా పంచకర్మ విధానం ద్వారా ఈ లివర్ సమస్య అనేది పూర్తిగా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.